నా పేరు పోలిపల్లి అజయ్ కుమార్. మా నాన్న పేరు రామకృష్ణ, అమ్మ పేరు లక్ష్మి. మాది తాంసీ గ్రామం, ఆదిలాబాద్ జిల్లా. నేను 1 తరగతి నుంచి 5వ తరగతి వరకు తాంసీ గ్రామంలో చదువుకున్నాను. 5-8 ఆదిలాబాద్ కృష్ణవేణి రెసిడెన్షియల్ హై స్కూల్‌లో. తర్వాత 9-12వ తరగతి వరకు విద్యార్థి పాఠశాల మరియు కళాశాలలో చదువుకున్నాను. తర్వాత డిగ్రీ ఎస్ఆర్ఆర్ కళాశాలలో, తర్వాత పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో, ప్రస్తుతం బీఎడ్ రెండవ సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నాను. నిన్న విడుదలైన గ్రూప్ 3 ఫలితాలలో నాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లో జూనియర్ అసిస్టెంట్ వచ్చింది. నా ర్యాంక్ స్టేట్ లెవెల్‌లో 874. అయితే గతంలో గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా వచ్చినప్పుడు నాకు కొద్ది మార్కులతో గ్రూప్ 2 మిస్ కావడం జరిగింది. నా గ్రూప్ 2 స్టేట్ లెవెల్ ర్యాంక్ 444. అయినా గ్రూప్ 2 ఉద్యోగం రాలేదు. కాకపోయినా ఏం బాధ అనిపిస్తలేదు. ఎందుకంటే ఏదో ఒక ఉద్యోగం అయితే వచ్చింది. భవిష్యత్తులో గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ లాంటి ఉద్యోగాలని ప్రిపేర్ అవుతాను. నాకు చాలామంది సపోర్ట్ చేశారు. అందులో మా తాంసీ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ కృష్ణ గారు, ప్రస్తుత సర్పంచ్ సంతోష్ రెడ్డి గారు మరియు మహేందర్ రెడ్డి గారు, ఇలా చాలామంది ఉన్నారు. అంతేకాదు, నేను ఇప్పటివరకు సెల్ఫ్‌గా కోచింగ్ ఏం తీసుకోలేదు. సెల్ఫ్‌గా ప్రిపేర్ అయినా. కానీ నా ఇంటర్మీడియేట్ అయిన తర్వాత ఒక 45 రోజులు మాత్రం ఆహ్, వైకుంఠ ట్రస్ట్ ఆదిలాబాద్‌లో ఫ్రీగా 45 రోజుల కోచింగ్ ఇచ్చిండ్రు. కిరణ్ సార్. అయితే అందులో 45 రోజుల కోచింగ్ తీసుకున్నాను. అది నాకు బేసిక్ ఫండమెంటల్ అయింది. తర్వాత నా సొంతంగానే ప్రిపేర్ అయినా. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది. కష్టపడి చదివితే ఏదైనా ఒక ఉద్యోగం సాధించొచ్చు. ఇప్పటివరకు నాయి 4 ఉద్యోగాలు 1:2లో మిస్ అయినాయి. ఇది చివరిగా 4వ ఉద్యోగం నేను విజయం సాధించడం జరిగింది. సో, మిత్రులారా, మీరు ఖచ్చితంగా చదువుతూ ఉండండి. మనకి ఎప్పటికీ చదువు అన్యాయం చేయదు. ఎట్లాగో ఏదో ఒక ఉద్యోగం మాత్రం వస్తది. థాంక్ యూ సో మచ్.